ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ ట్యాబ్. ఇది A7 లైట్. కస్టమర్ డిస్ప్లే పోయిందని చెప్పి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా, డిస్ప్లే పోయింది. డిస్ప్లే వేయాలి. ఓకే, సరే. శాంసంగ్ A7 లైట్ ట్యాబ్ హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలని మనం చూసుకుంటే, ఫస్ట్ శాంసంగ్ ట్యాబ్ A7 లైట్ స్కూల్ ట్యాబ్ అండి. ఇది A7 లైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది బ్యాక్ డోర్ అనేది వస్తుంది టోటల్గా. ఓకే, బ్యాక్ డోర్ అనేది చేంజ్ చేసుకోవాలి. బటన్స్ వెళ్ళిపోకుండా సపోర్ట్స్ అనేది తెలుసు. ఇప్పుడు బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేద్దాం. బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం హాట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ ట్యాబ్ A7 లైట్. ఇది మనకి డిస్ప్లే మార్చాలి ఫ్రెండ్స్. ఇది ఓకే. ఇది హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలనేది కూడా మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ డోర్ సింపుల్ రిమూవ్ చేసుకుని నెక్స్ట్ ఈ రింగర్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది రింగర్. ఓకే,
నెక్స్ట్ బ్యాటరీ రిమూవ్ చేసుకుని ఇది డిస్ప్లే స్ట్రిప్స్ ఈ రెండు కూడా ఒకటి సబ్ బోర్డ్కి ఒకటి మెయిన్ స్ట్రిప్కి రెండు అంటే ఇది కింద కూడా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే డిస్ప్లే చేంజ్ చేయాలంటే మొత్తం సబ్ బోర్డ్కి కూడా కనెక్షన్ డిస్ప్లే నుంచే వస్తుంది కాబట్టి మనం ఈ కింద సీసీ సంబంధించిన రింగర్ ఈ సపోర్ట్ ప్యాడ్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా అయితే ట్యాబ్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది సపోర్ట్ ప్యాడ్ అనేది కూడా మనం రిమూవ్ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు సబ్ బోర్డ్ స్ట్రిప్ అనేది కనబడుతుంది, చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కింద రింగర్ ప్యాడ్ రిమూవ్ చేసుకోవాలి. ఇది సబ్ బోర్డ్ స్ట్రిప్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే సెక్షన్. అలాగే బ్యాటరీ కూడా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక రిమూవ్ బ్యాటరీ అంటే స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేసుకోవాలి. బ్యాటరీ అనేది జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాటరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో బ్యాటరీ స్లోగా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హాట్గా లాగితే బ్యాటరీ బెండ్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, బ్యాటరీ అనేది సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే స్ట్రిప్. ఓకే, నెక్స్ట్ వచ్చి డిస్ప్లే రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే అనేది రిమూవ్ చేద్దాం. ఈ డిస్ప్లే అనేది జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది శాంసంగ్ A7 లైట్ మొబైల్. హౌ టు సపరేట్ డిస్ప్లే అంటే ఎలా డిస్ప్లే అనేది బాడీ నుంచి మనం వేరు చేయాలనేది చూసుకుంటే, ఇది మనకు చిన్న గ్రిప్ దొరికేంత వరకు కొంచెం కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. గ్రిప్ దొరికిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఈజీగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఇది వచ్చింది. ఓకే,
ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది సెపరేట్ చేస్తున్నాం. స్టిక్స్ అన్ని కూడా లూజ్గా పెట్టుకోవాలండి. ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా లైట్గా రిమూవ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే అనేది మనం సెపరేట్ చేసాం. ఓకే, ఇక్కడ బ్రేక్ అవ్వకుండా. ఓకేనా, ఈ రకంగా అయితే సామ్సంగ్ A7 లైట్ ట్యాబ్ డిస్ప్లే బోర్డ్ నుంచి సెపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ A7 లైట్ ఫ్రెండ్స్. ఇది కాంబో ఫిట్ చేస్తాం. ఇది హౌ టు ఫిట్టింగ్ కాంబో అంటే ఎలా ఫిట్ చేయాలనేది చూసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం ఫ్రేమ్ అది కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఓకేనా, గమ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, గమ్ అనేది ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు కాంబో అనేది ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, గమ్ అనేది కరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తున్నాం 4 సైడ్స్ కూడా. ఓకే, కాంబో అనేది ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది మనం వేయవలసిన కొత్త కాంబో ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, కాంబో అనేది ప్రాపర్గా కూర్చోబెట్టుకోవాలి. 4 సైడ్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ. కాంబో ఫిట్టింగ్ అనేది ఎలాగవుతుంది అనేది మనం లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, కాంబో అనేది ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చి బాడీ ఫిట్టింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ సిట్టింగ్ అనేది మనం కరెక్ట్గా చేసుకోవాలి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. డిస్ప్లే కనెక్టర్స్ అయితే సిసి బోర్డ్ కనెక్టర్, నెక్స్ట్ బాడీ స్క్రూస్ అన్ని సెట్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది సెట్ చేద్దాం. ఓకే, బ్యాటరీ అనేది సెట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కెమెరాస్ అనేది ఫిక్స్ పెడతాం ఫ్రెండ్స్. కెమెరాస్ ఫిక్స్ చేయలేదు. ఓకే, కెమెరాస్ ఎంత రిమూవ్ చేసామంటే బాడీ క్లీన్ చేసుకునేటప్పుడు అన్న డస్ట్ గట్ట పట్టకుండా ఉంటుందని కెమెరాస్కి క్లీన్గా ఉంటాయని చెప్పి మనం సపరేట్గా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో చేద్దాం బ్యాటరీ అనేది. ఓకే, ఫింగర్ ప్యాడ్ అనేది ఇన్సర్ట్ చేసాం ఫ్రెండ్స్. అలాగే స్క్రూస్ అనేది కూడా మనం ఇన్సర్ట్ చేసుకుందాం. కింద ఫింగర్ ప్యాడ్ కూడా ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది శాంసంగ్ A7 లైట్ ట్యాబ్. ప్రాపర్గా ఇన్సర్ట్ అయింది లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రకంగా ట్యాబ్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. తర్వాత స్క్రూస్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నానండి. ఇది స్క్రూస్ వేయడం కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, కింద స్క్రూస్ అన్నీ కూడా ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ పైన కూడా స్క్రూస్ అనేది ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది శాంసంగ్ A7 లైట్ అండి, ఇది మోడల్. ఇది కస్టమర్ డిస్ప్లే డ్యామేజ్ అయిందని చెప్పి తీసుకొచ్చాను మన దగ్గరికి. ఇది డిస్ప్లే అయితే వేయడం జరిగిందండి. ఫిట్ చేస్తున్న మొబైల్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు పద్ధతి కూడా చూపించడం జరుగుతుంది. ఎలాగా ఏంటి అనేది, హౌ టు ఫిట్టింగ్ అంటే ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలి ఏంటి. ఓకేనా ఫ్రెండ్స్? ఏ పార్ట్ ఎక్కడ పెట్టాలి క్లియర్గా ప్రాపర్గా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, చిన్న స్క్రూ కూడా మిస్ అవ్వదండి. ప్రతిదీ కూడా కస్టమర్ ఎప్పుడు ఇచ్చింది ఇప్పుడైతే ఎలాగైతే ఇచ్చారో సేమ్ అదే విధంగా ఫిట్టింగ్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం టోటల్గా ఇంక్లూడింగ్ మదర్ బోర్డు ఫింగర్ ప్యాడ్స్ అనేవి కూడా సెట్ చేసాం. మొత్తం స్క్రూస్ అన్నీ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి స్క్రూ క్యాప్ వేయడం, క్యాప్ వేస్తున్నాం.
బాడీ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఎక్కడ గ్యాప్స్ ఏమి లేకుండా నీట్గా ప్రాపర్గా ఇన్సర్ట్ చేయడం ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫిట్టింగ్ అనేది మీకు ఫైనల్ ఫినిషింగ్ అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఆటో ఫిట్టింగ్ అంటే ట్యాబ్ ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను. ఆటో ఫిట్టింగ్ మనం దీన్ని కదలకుండా ఉండడం కోసం రబ్బర్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సిమ్ స్లాట్ కూడా సెట్ చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మన షాప్ని విజిట్ చేయండి. అలాగే మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్, ఓకే, నామవరం సైడ్ విజిట్ చేయండి. రాజమండ్రి రూరల్ మెయిన్ రోడ్ అక్కంపల్లి టెంపుల్ దగ్గర. షాప్ వచ్చి ఎస్ఎస్. నా పేరు శ్రీనివాస్. 99112937 నెంబరు. ఎవరైనా మా నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మన షాప్ని విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఆన్ చేస్తాను మొబైల్. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అనేది ఆన్ అయింది మొత్తం. ఓకే ఫ్రెండ్స్, నేను ఫైనల్ ఫినిషింగ్ చూపిస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శాంసంగ్ A7 లైట్ ఇది ట్యాబ్. జైన్ గారు 8 క్లాస్కి ఇచ్చిన ట్యాబ్ అండి. ఓకేనా, ఇది మనం డిస్ప్లే అనేది వేసాం ఫ్రెండ్స్. డిస్ప్లే ఫైనల్ ఫినిషింగ్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా, 4 సైడ్స్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే ట్యాబ్స్, మొబైల్స్, ఏ మొబైల్ అయినా సరే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఓకే ఫ్రెండ్స్, శాంసంగ్ A7 లైట్ ఇది. ఓకే, కస్టమర్కి మనం డిస్ప్లే అనేది వేసాం. ఓకే, క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన షాప్ వచ్చేసి మొబైల్స్ నామవరం శాటిలైట్ సిటీ మెయిన్ రోడ్ అక్కంపల్లి టెంపుల్ అండి. అలాగే రాజమండ్రి రూరల్ ఫ్రెండ్స్ ఇది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా ఫ్రెండ్స్, ఫినిషింగ్ అనేది మీరు చూసుకోండి. ఓకే, 4 సైడ్స్ కూడా ఫినిషింగ్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, 100% ఒరిజినల్ ఫిట్టింగ్లోనే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ మరి డిస్ప్లే వేసారా లేదా అనేది కూడా తెలియకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంత నీట్గా ఉంటుంది వర్క్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.